4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రెసిడెంట్ పుటిన్తో ట్రంప్ మాట్లాడబోతున్నాడు. రేపే ముహూర్తం. రష్యా ఉక్రెయిన్ల మధ్య సీజ్ ఫైర్ను ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనకు ఉక్రెయిన్ కూడా అంగీకరించింది. అంటే ద ఫస్ట్ స్టెప్ టు ఏ పీస్, శాంతి ఒప్పందం వైపుగా వెళ్లేందుకు మొదటి చర్యగా ట్రంప్ ప్రతిపాదించారు. జెలెన్స్కీ అంగీకరించారు. అంగీకరించిన దాన్ని అప్రిషియేట్ చేస్తూ ట్రంప్ జెలెన్స్కీతో అంతకుముందు జరిగిన ఘర్షణ కూడా పక్కకు పెట్టి ఉక్రెయిన్కు ఆయుధ సరఫరాను పునరుద్ధరించారు, రెస్టోర్ చేశారు. ఇంటెలిజెన్స్ షేరింగ్ను కూడా రెస్టోర్ చేశారు. అమెరికా ప్రకటించింది ఇప్పుడు బంతి బాల్ రష్యా కోర్టులో ఉంది. పుటిన్ అంగీకరిస్తే శాంతికి బాటలు పడతాయి అని. ఇప్పటి వరకు రష్యా కూడా మేము పీస్కు సిద్ధమే, కానీ సీజ్ ఫైర్ అంగీకరించాలంటే కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ కావాలి అని అంటుంది. అందుకే ట్రంప్ నేను పుటిన్తో ట్యూస్డే మాట్లాడబోతున్నాను, యుద్ధం ఆగచ్చు ఆగకపోవచ్చు కానీ ఆగాలి అని మాత్రం ప్రకటించాడు. సో ట్రంప్ పుటిన్ మాట్లాడితే పుటిన్ ఏ డిమాండ్స్ పెడతారో ఇప్పటికే తేలిపోయింది. సో పుటిన్ చెప్పేది కండిషన్ 1, ఏ రకమైన సెక్యూరిటీ గ్యారంటీల పేరిట ప్రత్యక్షంగానో పరోక్షంగానో నాటో బలగాలు ఉక్రెయిన్లో ఉండకూడదు. ఈవెన్ దాన్ని యూరోపియన్ సెక్యూరిటీ గ్యారంటీస్ అంటారా, అమెరికన్ అంటారా, నాటో సైన్యాలు లేదా ఏదో ఒక దేశం ఫ్రెండ్లీ నేషన్స్ బలగాలు అంటారా, ఇవేవి ఉక్రెయిన్లో ఉండకూడదు అని. ఇది మొదటి ఈవెన్ సీజ్ ఫైర్కి ఒక డిమాండ్గా పుటిన్ పెడుతున్నాడు. సహజంగానే ఉక్రెయిన్ అడుగుతున్నది అమెరికన్ గ్యారంటీస్. ట్రంప్ దానికి అంగీకరించడం లేదు. మరి యూరోపియన్ ఫోర్సెస్ అయినా పెడితే దానికి తమకు భద్రత ఉంటుందా అనే ప్రశ్న ముందుకు వస్తుంటే ఉక్రెయిన్ యూరోపియన్ ఫోర్సెస్ భద్రత కల్పించలేవు, ఖచ్చితంగా నాటోలో మెంబర్షిప్ అని ఇవ్వాలి, అమెరికన్ సెక్యూరిటీ గ్యారంటీస్ ఇవ్వాలి అని అడుగుతున్నాడు. ఈవెన్ వైట్ హౌస్ వెళ్ళినప్పుడు కూడా ట్రంప్ అండ్ వాన్స్తో చర్చలో కూడా జెలెన్స్కీ ఇదే పెడితే జేడీ వాన్స్ అన్నది ఏంటంటే మాతో మినరల్ డీల్ కుదుర్చుకోవడమే పెద్ద సెక్యూరిటీ గ్యారంటీ. అందువల్ల ఉక్రెయిన్ ఎకానమీలో అమెరికాకు స్టేక్స్ ఉంటే రష్యా అటాక్ చేయదు అని జేడీ వాన్స్ ప్రతిపాదించారు. అందువల్ల ట్రంప్ ఏమో సెక్యూరిటీ గ్యారంటీస్ అమెరికా ఇవ్వదు, ఇచ్చుకుంటే యూరోప్ ఇచ్చుకొని అంటున్నాడు. పుటిన్ ఏమో యూరోప్ లేదు, అమెరికా లేదు, ఏ నేషన్ కూడా ఉక్రెయిన్లో తన బలగాలు పెడితే మేము అంగీకరించమంటున్నాడు. జెలెన్స్కీ ఏమో తనకు యూరోపియన్ సెక్యూరిటీ గ్యారంటీస్ సరిపోవు, అమెరికన్ సెక్యూరిటీ గ్యారంటీస్ కావాలంటున్నాడు. ఇది చర్చల్లో కండిషన్గా ఉంటే మరి కాల్పుల విరమణ ఎలా సాధ్యమో చూడాలి. ట్రంప్ ఏమైనా పుటిన్ ఎంత మేరకు ఒప్పిస్తాడనేది మనకు ట్రంప్ పుటిన్ టాక్స్లో తేలుతుంది. ఇక రెండవ కండిషన్ ఏమంటున్నాడు పుటిన్ అంటే నాటోలో ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ చేర్చుకోము అని, నాటో నుంచి ఐరన్ క్లాడ్ గ్యారంటీస్ అత్యంత బలమైన గ్యారంటీ మాకు కావాలి అంటున్నాడు. ఎందుకంటే గార్బచోవ్తో అమెరికా జరిపిన చర్చల సమయంలో నాటో ఈస్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్ ఉండదు అని గ్యారంటీ ఇచ్చింది అమెరికా, యూరోప్, వెస్టర్న్ యూరోప్. కానీ ఆ గ్యారంటీని పక్కకు పెట్టి ఈస్టర్న్ యూరోప్లోకి నాటో దూసుకొచ్చింది. చివరకు ఉక్రెయిన్ కూడా చేర్చుకునే దశ వచ్చినప్పుడు ట్రంప్ యుద్ధం ప్రకటించాడు. అందుకే ఈసారి అంత సులభంగా ట్రంప్ నమ్మడు. మీరు ఉక్రెయిన్ చేర్చుకోము అంటే ఇవాళ అన్నా రేపు చేర్చుకుంటారేమో అని. అయితే ఇక్కడ ట్రంప్ మాత్రం చాలా క్లియర్గా ఉక్రెయిన్కు నాటో మెంబర్షిప్ ఇచ్చే ప్రసక్తే లేదు, ఇది ప్రాక్టికల్ కూడా కాదు. నాటో బలగాలు, నాటో మెంబర్షిప్ ఉక్రెయిన్కి ఇచ్చి నాటో బలగాలు ఇక్కడుంటే రష్యా సహజంగానే ఆందోళన చెందుతుంది, అలా తప్పేముంది అని పుటిన్ స్టాండ్ కూడా ట్రంప్ ప్రతిపాదించారు. వాస్తవానికి ఉక్రెయిన్ వార్ బిగిన్ కాకముందు ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలకు కూడా ఈ యుద్ధం ఆగాలి, నాటో మెంబర్షిప్ గురించి
తొందరపడకూడదని ప్రతిపాదించాయి. కానీ ఉక్రెయిన్ లో అలాగే అమెరికా ఈ ప్రాసెస్ కాస్త ముందుకెళ్లే వరకు రష్యా వార్ ప్రకటించింది. ఇప్పుడు చూస్తుంటే ఉక్రెయిన్ కూడా దాదాపు నాటో మెంబర్షిప్ రాదు అన్న వాస్తవానికి రీకన్సైలెంట్గా కనబడుతుంది. ఇక మూడవది, ఉక్రెయిన్ ప్యూర్గా న్యూట్రల్ కంట్రీగా ఉండాలి, తటస్థ దేశంగా ఉండాలని. తటస్థ దేశంగా ఉండటానికి ఉక్రెయిన్కు ఇబ్బంది ఏంటంటే, తటస్థ దేశంగా ఉంటే రష్యా మళ్ళీ దాడి చేయదన్న గ్యారంటీ ఏంటి? అందువల్ల అంతకుముందు గార్బచోవ్తో కుదుర్చుకున్న ఒప్పందంలో తూర్పు యూరప్ వైపుగా విస్తరించమని నాటో మాట ఇచ్చి విస్తరించింది. 95 ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ సెక్యూరిటీకి గ్యారంటీ ఇస్తే ఉక్రెయిన్ న్యూక్లియర్ వెపన్స్ కూడా వదులుకుంది. అలాంటప్పుడు ఆ గ్యారంటీకి కూడా పనిచేయలేదు. ఇప్పుడు మేము ఏ గ్యారంటీ లేకుండా యుద్ధం వదిలేస్తే మా పరిస్థితి ఏంటి అనేది ఉక్రెయిన్ వాదన. కానీ మరి ఉక్రెయిన్కి అంతకన్నా బెటర్ ఆప్షన్ ఏమైనా ఉందా? ఇక్కడ అమెరికా సపోర్ట్ చేయకుండా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగించలేదు. ఇట్స్ నాట్ ప్రాక్టికల్. ఓన్లీ యూరప్, నేను గతంలో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, అమెరికా యూరప్ వీటి ఉన్న తేడా ఏంటి అని. సో అందువల్ల ప్రాక్టికల్గా జెలెన్స్కీ యుక్రెయిన్ ప్రెసిడెంట్కి ఆప్షన్స్ ఉండకపోవచ్చు. ఇక మరో ముఖ్యంగా తేలే అంశం ల్యాండ్. ట్రంప్ ఇప్పటికీ ఉక్రెయిన్ భూభాగాన్ని 20% రష్యా ఆక్రమించుకున్నది. 2014లో క్రీమియాను ఆక్రమించుకుంది. 2022 వార్ తర్వాత ఉక్రెయిన్లోని ఈస్టర్న్ రీజన్లో చాలా భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. ఓవరాల్గా 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. సో ఇప్పుడు ఆ ప్రాంతంలో రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంటుంది. అందువల్ల అక్కడ కొన్ని ప్రాంతాల్లోనైతే ఏకంగా వాళ్ళు రెజల్యూషన్లు పాస్ చేసి రెఫరెండంలు జరిపి మేము ఉక్రెయిన్లో ఉంటాం, రష్యాలో ఉంటామంటూ తీర్మానాలు కూడా చేశారు. రష్యా ఉక్రెయిన్లో ఆక్రమించుకున్న ల్యాండ్ను ఖాళీ చేయడానికి సిద్ధంగా లేదు. రష్యా ఆల్రెడీ ప్రకటించేసింది ఇది. ట్రంప్ ఫారెన్ మినిస్టర్ మార్కో రూబియో ప్రకటించాడు, 2014 కన్నా ముందున్న ఉక్రెయిన్ బార్డర్ సాధ్యం కాదు, యుక్రెయిన్ షుడ్ ఫర్గెట్ అంటున్నాడు. అయితే జెలెన్స్కీ మాత్రం ఇందుకు అంగీకరిస్తలేడు. సావర్నిటీ ఆఫ్ ది యుక్రెయిన్ ఈజ్ నాన్ నెగోషియబుల్ అని ప్రెసిడెంట్ జెలెన్స్కీ వాదన. కుర్స్క్ ప్రాంతంలో యుక్రెయిన్ కొంత రష్యాలోని భూభాగాన్ని ఆక్రమించింది. కానీ ఇటీవల ఆపరేషన్ కర్స్క్ జరిపి పుటిన్ ఉక్రెయిన్ క్యాప్చర్ చేసుకున్న ల్యాండ్లో దాదాపు 80-90% రిక్లెయిమ్ చేసేసారు. ఇక మిగిలిందల్లా ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ గతంలో ఆక్రమించుకున్న 10-20% కూడా ఇప్పుడు ఉక్రెయిన్ చేతిలో లేదు. ఉక్రెయిన్ జెలెన్స్కీ ప్లాన్ ఏముండే అంటే ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకొని తాను రష్యాను వెకేట్ చేయించాలి అనుకున్నారు. కానీ అది ప్రాక్టికల్గా జరగలేదు. ట్రంప్ ఎఫెక్ట్తో మధ్యలో ట్రంప్ అమెరికా సపోర్ట్ ఉక్రెయిన్కి ఆగిన సమయంలో ఆ టైం తీసుకుని రష్యా భారీ దాడులు జరిపి కరస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ బలగాలను తరిమికొట్టింది. అందువల్ల బ్యాటిల్ ఫీల్డ్లో క్లియర్గా రష్యా పై చేయింది. ఉక్రెయిన్ పరిస్థితి అయోమయంగా ఉంది. అందువల్ల యుక్రెయిన్ ల్యాండ్ ఫర్ పీస్ అని ట్రంపే అంటున్నాడు. ఆ ల్యాండ్ మర్చిపో, ఇప్పుడు పీస్ కావాలి, ఒకవేళ నీవు ఇప్పుడు వినకపోతే మొత్తం ఉక్రెయిన్ రష్యా చేతిలోకి వెళ్ళిపోతుంది అని బెదిరిస్తున్నాడు. అమెరికా సపోర్ట్ చేయకపోతే ప్రాక్టికల్గా జరిగేది కూడా అలాగే అని బ్యాటిల్ ఫీల్డ్లో కనబడుతుంది. అందువల్ల జెలెన్స్కీకి మరో మార్గం లేక తన డిమాండ్ని వదిలేస్తాడా, రష్యా ఎంత మేరకు రిలాక్స్ అవుతుంది, ట్రంప్ ఎంత మేరకు ఒప్పిస్తాడు అనేది ఇప్పుడైతే ప్రశ్నలుగానే మిగిలాయి. బట్ లెట్ us హోప్ ఏ డిగ్నిఫైడ్ పీస్ ఇన్ దిస్ రీజన్. అందువల్ల ట్రంప్ పుటిన్ చర్చలపైన ప్రపంచమంతా ఇప్పుడు ఎదురు చూస్తుంది. ఇక ఈ వీడియో చేసే సమయానికి మరికొద్ది గంటల్లో ట్రంప్ పుటిన్ చర్చలు వితిన్ 24 hours ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ట్రంప్ పుటిన్తో మాట్లాడబోతున్నాడు. లెట్స్ హోప్ ద వరల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ దిస్ టాక్ బిట్వీన్ ట్రంప్ అండ్ పుటిన్.